సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి కేసులో రైల్వే ట్రాక్ మీద తల్లి బిడ్డలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో విజయారెడ్డి, చైతన్యరెడ్డి, విశాలరెడ్డి చనిపోవడం, ఆవిడ భర్త ఇప్పుడు సురేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబంలో ఎట్లాంటి సమస్యలు లేవన్నారు. విజయారెడ్డి చాలా ధైర్యవంతురాలని, ఆమెకు పిల్లల మీద కూడా ప్రేమ ఎక్కువని చెప్పారు. విజయారెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిందో అర్థం కాలేదని చెప్పారు. ఈ ఘటన మీద ఎవరితో మీద కూడా అనుమానం లేదని కూడా చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ఇది పోలీసులకైతే పెద్ద సవాల్గా మారింది. అటు ఎవరి వైపు నుంచి సందేహం లేదు, కానీ ఆత్మహత్య జరిగింది 31వ తారీఖు చర్లపల్లి గట్కేసర్ మధ్య రైల్వే ట్రాక్ మీద. కాబట్టి వాళ్ళ ప్రాథమిక దర్యాప్తులో కూడా భార్యాభర్తల మధ్య కూడా ఎట్లాంటి గొడవలు లేవని గుర్తించారు. కానీ ఏదో బలమైన కారణం లేకపోతే ఇంతటి కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం లేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దుబాయ్ నుండి వచ్చిన విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డిని విచారించాలని కూడా నిర్ణయించారు. ఉప్పల్లో నివాసం నుంచి గట్కేసర్ పటాంజలిలోని కళాశాల హాస్టల్స్కి విజయారెడ్డి కారులో ప్రయాణించిన మార్గాల్లో సీసీటీవీ ఫుటేజ్ని కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు. మార్గ మధ్యలో ఎక్కడ ఆగారు, ఎవరితో మాట్లాడారు తదితర అంశాల మీద కూడా దృష్టి సారించారు. రాత్రి 11:30-12 గంటల మధ్య చర్లపల్లి రైల్వే స్టేషన్ చేరడం ఇదంతా కూడా విజయారెడ్డి గత నెల 28న పెళ్లి రోజున దుబాయ్లోని భర్త సురేందర్ రెడ్డితో ఫోన్లో చాలాసేపు మాట్లాడింది. ఆ మాటల్లో కూడా ఎక్కడ ఆందోళన లేదు, ఒత్తిడి లేదు అన్నది భర్త చెప్తున్నారు. ఆత్మహత్యకు ముందు ఆమె చివరిగా తమ్ముడికి ఫోన్లు చేసి మాట్లాడింది. అప్పుడు సోదరి మాటల్లో తేడా గమనించలేదని ఆయనే చెప్తున్నారు. ఆమె సెల్ ఫోను, ల్యాప్టాప్, సూసైడ్ లెటర్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అక్కడి నుంచి వచ్చే నివేదిక ఆధారంగా మరికొంతమందిని ప్రశ్నిస్తామంటున్నారు. మా పిల్లలు ఇంట్లో తల్లి లేనిది ఒక్క నిమిషం కూడా ఉండేవాళ్ళు కాదు, తాను లేకుంటే ఉండరేమోనని ఉద్దేశంతో పిల్లలను కూడా తన వెంట తీసుకెళ్ళిందంటూ భర్త సురేందర్ రెడ్డి విలపిస్తున్నారు. తన భార్య పిల్లలు చనిపోయారన్నటువంటిది బాధ వ్యక్తం చేస్తున్నారు.